వాళ్ళు ఏ అవసరం వచ్చినా సరే అది ఈ సమాజానికి చోటు కలిగించేటువంటినా సరే వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాడు. ఇంట్లో కూడా ఎవరైతే పుట్టా మహేష్ యాదవ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన తండ్రి ఉన్నాడో, ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నాడో సుధాకర్ యాదవ్, ఆయన ప్రముఖ కాంట్రాక్టర్. అదేవిధంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేశాడు. చంద్రబాబు నాయుడుకి ప్రధానమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వనరు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈరోజు మహేష్ యాదవ్ని చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా, అంటే ఎటువంటి వ్యక్తులకు ప్రోత్సహిస్తున్నాడు. ఒక ఆయన ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ నాయన టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన కొడుకు ఈరోజు ఈ పనిలో పాల్గొన్నాడు. అంటే ఒక టీటీడీ చైర్మన్ అని ఎటువంటి వ్యక్తులు ఈరోజు బిఆర్ నాయుడు గారు ఉన్నాడు. బిఆర్ నాయుడు గారికి సంబంధించి ఇవన్నీ బయటపడిన తర్వాత బిఆర్ నాయుడు వాళ్ళకాని గురించి ప్రజలు చీకొడుతుంటే ఒక అతిపెద్ద ధార్మిక సంస్థ, అంత భక్తిభావం కలిగినటువంటి తిరుమల తిరుపతి పవిత్రత, దానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి రాసలీలలు బయటపడితే తనకు టీవీ5 మద్దతు ఇస్తుంది, తాను ఏమి చెప్తే అది బాగా అవుతుంది, తనని జాకీలు పెట్టి లేపుతుంది. కాబట్టి వాడు ఏమి చేసినా సరే ఆ వ్యక్తిని నేను కొనసాగిస్తా, భక్తుల మనోభావాలతో నాకు అవసరంలే, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతో నాకు అవసరంలే, తిరుమల తిరుపతి పవిత్రతతో నాకు అవసరంలే, నా ఆలోచన విధానం నేను రాజకీయంగా ఎదగడానికి ఎవరు నాకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళు ఎటువంటి అనైతిక కార్యక్రమాలు చేసినా, అఘాయిత్యాలు చేసినా, అసాంఘిక కార్యక్రమాలు చేసినా వాటికి నేను మంత వాడతాను, నాకు వాళ్ళ అవసరం, నాకు ఈ సమాజంలో ఉండేటువంటి మిగతా వ్యక్తులు అవసరం లేదన్నట్టుగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ టీడీపీలో చేరిపోయి వాళ్ళందరూ కూడా ఈ పార్టీ ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని భ్రష్టు పట్టిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో తన పరపతిని, తన పలుకుబడిని, తనకున్నటువంటి ఆర్థిక వనరులని, తన అధికారాన్ని, వీటన్నిటిని ఉపయోగించి ఏదో ఒక విధంగా ఈ కేసులో తప్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. అందుకే మీ ముందే ఎవరైతే ఎస్పీ గారు, ఏగల్ ఎస్పీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో పుట్టా మహేష్ యాదవ్కి పాజిటివ్ వచ్చింది అని చెప్పిన తర్వాత దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దాని మీద ఎక్కడ కూడా ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు నేను కోరుతున్నా, నిజాయితీగా వ్యవహరించండి. ఇటువంటి వ్యక్తుల మీద సాధారణ పౌరుడు ఏ విధంగా అయితే తప్పు చేస్తే మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారో, ఒకవేళ పార్లమెంటు సభ్యుడైనా సరే ఆయన ఏం చట్టానికి అతీతుడు కాదు, కాబట్టి ఆయన మానవతా అతీతుడు కాదు, కాబట్టి చట్టపరమైనటువంటి చట్టానికి లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి సామాన్యుడు తప్పు చేసిన దానికన్నా చట్టాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి, చట్టాలు చేసేటువంటి వ్యక్తి, ఈ సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి వ్యక్తి చేసేటువంటి తప్పుకి ఇంకా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ పోలీసు యంత్రాంగాన్ని, పోలీసు అధికారులను నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ విషయంలో మీరు రాజీ పడద్దు. రాజీ పడకుండా ఈరోజు దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇటువంటి వాటిని తొక్కివేయండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇది వ్యాప్తి చెందడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెంది పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర పొరుగు పోతుంది. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర పొరుగుని చంద్రబాబు నాయుడు చెప్తాడు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆంధ్రాకి అని చెప్పి, ఆంధ్ర బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఇది డ్రగ్స్ బ్రాండ్. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు, ఆయన ఎవరు వచ్చినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నది, మా హయాంలో ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిశ ఉండింది, దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు, కఠినమైనగా వ్యవహరించాడు, వీటి మీద ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో తొక్కి పారేశాడు. మీలాగే విధంగా వ్యవహరించారా? ఎమ్మెల్యేలు కొడుకులు, ఎంపీలు కొడుకులు, టీటీడీ చైర్మన్లు, మంత్రులు, ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మీరు వ్యవహరిస్తా. కాబట్టి చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ అంటే చంద్రబాబు అంటారు. చంద్రబాబు బ్రాండ్ ఇది డ్రగ్స్ బ్రాండ్. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏంటంటే డ్రగ్స్ బ్రాండ్. కాబట్టి ఈరోజు గుంటూరు, మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం, ఈ మధ్య నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అనేక సంఘటనలు, మైనర్ బాలికల మీద జరిగేటువంటి సంఘటనలు, ఈరోజు పట్టణాలు, నగరాల నుంచి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాల నుంచి గ్రామాలకి విచ్చలవిడిగా డ్రగ్స్ కల్చర్ విస్తరించిపోతుంటే దీన్ని అడ్డుకునేటువంటి అదుపు లేకుండా, ఏమీ లేకుండా కోళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, హాస్టల్ దగ్గర, కోడల దగ్గర ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠాలు, డ్రగ్స్ కి సంబంధించినటువంటి ప్యాకెట్లు ఇవన్నీ విస్తావ్యాప్తంగా ఈరోజు వ్యాప్తి చెందుతున్నాయి. రోజు రోజుకి పెరిగిపోతున్నాయంటే ఈరోజు నివారణ మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు సమర్థవంతమైనటువంటి చర్యలు తీసుకున్నాడు. ఈరోజు సేపటికి పోలీసు వ్యవస్థ దానికోసం వాళ్ళకు పనులు పురాయిస్తా, మీరు ఏమి పనులు చేయాల్సినటువంటి రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కూరుకోండి, మీకు అవసరం మీకు పని ఇదే అని చెప్పి ప్రతి అంశాన్ని
విషయాన్ని రాజకీయ కోణంలో చూసి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకునేటువంటి ఒక వ్యసనం ఉండేటువంటి చంద్రబాబు ఈరోజు చిత్తశుద్ధితో పనిచేయడం పూర్తిగా మానేసి ఈరోజు ఆ వ్యసనాన్ని ఏ విధంగా జరిగినా సరే దీన్ని రాజకీయ కోణంలో చూడాలి. దీనివల్ల నాకు ఏ విధంగా రాజకీయ లబ్ధి వస్తుంది, ఏ ప్రతిష్ట ఏ విధంగా మంట కలిగిపోయినా ఏమైనా రాజకీయాన్ని బలపడాలంటే ఏ విధంగా ప్రతి అంశాన్ని వాడుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటువంటి నువ్వు తన వాడు తప్పు చేస్తే వదిలిపెట్టాలనేటువంటి ఆలోచన చేయండి. ఇతరులు తప్పు చేయకున్నా సరే వాళ్ళ